యమధర్మరాజు అంతటి వాడు రావణాసురుడు వస్తున్నాడని తెలిసి ఉత్తరాఖండలో చెప్తారు మహర్షి, భయపడి పారిపోబోయాడు. పారిపోదాం అనుకుంటే ఆ సమయానికి ఎలా పారిపోవాలో అర్థం కాలేదు. ఎదురుగుండా రావణుడు వచ్చేస్తున్నాడు. పారిపోతూ కనపడ్డాడో ఇంకేం లేదు, అంతకుముందే ఓడించాడు యమధర్మరాజు. కాబట్టి ఎందుకు కనపడ్డా ఉంటాడు, భయపడి ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరిలో దూరి పారిపోతే కనిపెట్టలేడని ఆలోచించి అక్కడ ఒక కాకి కనపడింది. ఓ కాకి, నేను నీలో ప్రవేశించి పారిపోతాను, నువ్వు ఎగిరిపో, నన్ను నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే కాకి సరే నాలోకి రమ్మంది. అంతటి యమధర్మరాజు గారు కాకిలోకి ప్రవేశించాడు. కాకి యమధర్మరాజు గారిని పట్టుకుని ఎగిరిపోయింది. అంటే ఆయనలో ఉన్న యమధర్మరాజుతో సహా కాకి ఎగిరిపోయింది. అప్పుడు రావణుడి కంటపడకుండా బయటపడేటట్టు చేశావు, నువ్వు చేసిన ఉపకారానికి నీకు వరం ఇస్తున్నాను. ఇక నుంచి పితృకార్యం చేస్తే పిండాన్ని కాకులు ముట్టుకుంటే పితృదేవతలు ఉత్తరగతులు పొందుతారు అని ఆనాడు పిండాన్ని కాకి ముట్టుకోవాలి అన్న వరాన్ని యమధర్మరాజు గారు కాకికిచ్చారంటే రావణాసురుడి యొక్క ఉద్ధతి ఎంత గొప్పగా ఉంది. యమధర్మరాజు అంత